హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ శ్రావణ్ కుమార్ గారు, సీనియర్ జర్నలిస్ట్. ఆయనతో మాట్లాడు. హలో సార్, నమస్తే. నమస్తే అండి. ఏంటి సార్, అల్లు అర్జున్ గారు తెలంగాణ రాజకీయాల్లోకి వస్తున్నారంటే అది ఎంతవరకు నిజం సార్? ఇక్కడ ఏంటంటే ఒక వార్త వైరల్ అవుతుంది, అల్లు అర్జున్ గారు తెలంగాణ రాజకీయాల్లోకి ప్రవేశించారు అన్నట్టుగా. సో వాస్తవానికి ఏంటంటే అల్లు అర్జున్ గారి యొక్క మామగారు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు, వాళ్ళ కూతురు స్నేహారెడ్డిని మనం తెలుసు, అల్లు అర్జున్ గారు వివాహం చేసుకున్న విషయం. సో వాళ్ళ తండ్రి గారు రాజకీయ నాయకురాలు. అంటే ఇక్కడ స్నేహారెడ్డి గారి తండ్రి గారు రాజకీయవేత్త. 2014లో అతను టీఆర్ఎస్ పార్టీ తరఫున ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పోటీ చేశారు. కాకపోతే బ్యాడ్ లక్ ఏంటంటే దాన్ని ఓడిపోవడం జరిగింది. ఆ ఇబ్రహీంపట్నంలో మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు 2014లో ఈ చంద్రశేఖర్ రెడ్డి గారి మీద గెలవడం జరిగింది. ఆ మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఏంటంటే తెలుగుదేశం పార్టీ నుంచి గెలవడం జరిగింది, టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇతను ఓడిపోవడం జరిగింది. అక్కడ కిషన్ రెడ్డి గారికి మంచి పట్టు ఉంది, ఎందుకంటే 2014 కదా, అంతకుముందు 2009లో కూడా తెలుగుదేశం పార్టీ నుంచే గెలవడం జరిగింది. కాకపోతే అనూహ్యంగా ఏంటంటే అతను తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్లోకి మారడం జరిగింది. దాంతో 2014లో చాలామంది మనకు తెలుసు, ఇతర పార్టీలో గెలిచిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ అయితేనేమి ఇతర పార్టీలు అయితేనేమి టీఆర్ఎస్ పార్టీలో విలీనమైన సంగతి మన అందరికీ తెలిసిందే. సో అందులో భాగంగా ఇప్పుడు 2019 ఎలక్షన్లో ఆ స్థానికులకు సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ మనకు ప్రిన్సిపల్ పెట్టుకున్నాడు కేసీఆర్. కాబట్టి అప్పుడు గతంలో 2014లో పోటీ చేసి ఓడిపోయినవాడు కాకుండా గెలిచి టీఆర్ఎస్లో ఉండి స్థానికంగా ఉన్నటువంటి అప్పుడు ఎమ్మెల్యే సిట్టింగ్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారికి టీఆర్ఎస్ టికెట్ ఇవ్వడం జరిగింది. సో అప్పుడు అప్పటి నుంచి కానీ అంత ముందు నుంచి కూడా ఇంకా క్రియాశీల రాజకీయాల్లో చంద్రశేఖర్ రెడ్డి గారు దూరంగా ఉంటూ వస్తున్నాడు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళినట్టుగా బయటికి వెళ్ళినట్టు కూడా ఇంతవరకు ఎలాంటి చర్య అంటే అవకాశాలు లేవు. ప్రస్తుతానికి టీఆర్ఎస్ నుంచి ఉన్న అతను నాగార్జున సాగర్ టికెట్ ఆశిస్తున్నట్టు కూడా కొంచెం అంచనా ఉంది. సో వాళ్ళ నేటివిటీ ప్రాంతం ఏంటంటే నాగార్జున సాగర్లో అతను ఏదో ప్రైవేట్ కార్యక్రమం ఉంది చంద్రశేఖర్ రెడ్డి గారికి. అక్కడ స్థానికంగా ఫంక్షన్ హాలు, థియేటర్స్ ఉంటాయి వాళ్ళకు. ఆ ప్రారంభోత్సవ సభలో వెళ్ళడానికి, ఆ ప్రారంభోత్సవ వేదికకు వెళితే రాజకీయ నేపథ్యంలో అల్లు అర్జున్ మామగారికి సపోర్టింగ్గా అక్కడ ఒక వేవ్ క్రియేట్ చేయడానికి ఆ వేదికను వాడిని వినియోగించుకోబోతున్నారని ఒక వార్తా విశ్లేషణ జరుగుతుంది. మరి చెప్పలేము, నిజం కూడా మామగారు స్వయాన భార్య వంటి తండ్రి గారు ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు పార్టీలకు అతీతంగా నైతిక భద్రత ఇవ్వాల్సిన అవసరం కూడా అల్లు అర్జున్ గారికి ఉంటుంది. కానీ అల్లు అర్జున్ గారు బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ ఇచ్చేంత మాత్రం ఇతర పార్టీలకు ద్వేషంగా, ఇతర పార్టీతో శత్రుత్వం తెచ్చుకునేటువంటి మనస్తత్వం అయితే అతనికి మొదటి నుంచి కూడా లేదు. మనం చూస్తే ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కానీ, ఆ జనసేన పార్టీ తరఫున కానీ ఆయన క్రియాశీలకంగా పాల్గొని కానీ, దాని తరపున వకాల్తా పుచ్చుకొని ఏదన్నా కామెంట్ చేయడం కానీ, లేదా వివాదాస్వాద వ్యాఖ్యలు ఏం చేయడం కానీ, ఇతర పార్టీ వాళ్ళు వివాదాస్వాద వ్యాఖ్యలు చేసుకుంటే కౌంటర్ ఇవ్వడం కానీ ఎలాంటిది కూడా చేయలేవు. వివాదాల దూరంగా ఉంటూ తన చిత్రాలు ఏదో తాను చేసుకుంటూ ఒక శ్రద్ధగా అంటే బ్లాక్ బస్టర్ చిత్రానికి వ్యత్యాసం ఉండేలా అన్నీ కూడా మా సినిమాలు మనం చూస్తున్నాం. ఆర్య కాంచి అని చూస్తూనే ఉన్నాం. నిన్న పుష్ప 2 కూడా రాబోతుంది. అంతకుముందున్నటువంటి ఏ చిత్రం తీసుకున్నా కూడా సినిమా మీద కాన్సన్ట్రేషన్తో వెళ్తూ తన కెరీర్ నిలబెట్టుకుంటున్నట్టు వ్యక్తి అల్లు అర్జున్. సో కాకపోతే ఇక్కడ రాజకీయాలకు రావడం అంటే ప్రత్యక్షంగా రాజకీయాలకు రాకుండా మామగారి కోసం ప్రచారం కోసం వస్తున్నాడని మనం భావించవచ్చు. అలానే పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా మద్దతు ఇస్తారంటారా సార్ మన ఆంధ్రప్రదేశ్లో? అది భిన్న దృక్పథం అయిపోతుంది. వాస్తవానికి అయితే ఇచ్చిన ఆశ్చర్యపడక్కర్లేదు. అయితే ఎందుకంటే స్వయాన మామగారు కావటం, సో జనసేన పార్టీ వాళ్ళ బంధువులు వాళ్ళ మామగారిదే కాబట్టి మద్దతు ఇవ్వడంలో తప్పు లేదు, ప్రచారంలో పాల్గొనడంలో తప్పు లేదు. ఒకవేళ ఇచ్చినా కూడా ఇక్కడ ఉన్న టీఆర్ఎస్కును అక్కడ జనసేనకు ఎలాంటి సారూప్యతతో చూడాల్సిన అవసరం లేదు. ఒకవేళ అతను కనుక మళ్ళీ ఇక్కడ జనసేన పార్టీకి తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేస్తున్నప్పుడు మరి ఆయన ఏ విధంగా స్పందిస్తాడో మనం చూడాలి. ఎందుకంటే జనసేన పార్టీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అంత తెలంగాణలో అయితే లేదు. ఇక్కడ నామమాత్రపు అక్కడో ఇక్కడో పార్టీకి ఆర్డర్ ఉంది, ముఖ్య నాయకులు ఉన్నారు, టీవీ డిబేట్లో పాల్గొనడానికి అధికారిక ప్రతినిధులు ఉన్నారు, అంతవరకే ఉంది. కానీ కార్యకర్తలు ఉన్నారు, కానీ క్రియాశీలకమైనటువంటి పార్టీ నిర్మాణదగినటువంటి వ్యవస్థ అయితే ఇంతవరకు లేదు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ రాజకీయాల కన్నా సీమాంధ్ర రాజకీయాలు చేయడం రాణింపు ఇస్తుందన్న ఉద్దేశంతో పైగా ఇక్కడ కేసీఆర్ని తట్టుకొని రాజకీయంగా ఎదగడం అనేది కొంచెం కష్టమైన పని. కాబట్టి బహుశా జనసేన పార్టీ ఇక్కడ
బహుశా జనసేన పార్టీ ఇక్కడ తెలంగాణలో కన్నా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసింది. సో తెలంగాణ రాజకీయంలో ఈ 2019లో ఎన్నికల్లో జనసేన అయితే పాల్గొనే ఆలోచన ఉంటే కానీ ఇంతవరకు మనకు వినిపిస్తలేదు. కాబట్టి ఈ కన్ఫ్యూజ్ అయితే లేదు. స్పష్టంగా అల్లు అర్జున్ గారు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చినా, లేదా రేపు చంద్రశేఖర్ రెడ్డి గారు ఇతర పార్టీలోకి వెళ్ళినా ఆ పార్టీకి మద్దతు ఇచ్చినా తాను మాత్రం తన ఆంధ్రప్రదేశ్లో అవసరం వస్తే జనసేనకు, పవన్ కళ్యాణ్కు మద్దతుగా నిలబడినా కూడా తప్పులేదు. రెండు ఏకస్వామ్యంలో చూసాల్సిన అవసరం లేదు. రెండు విభిన్నమైనటువంటి కోణాలుగా మనం చెప్పుకోవచ్చు. ఏ రకంగా అల్లు అర్జున్ గారు రాజకీయాల్లోకి మాత్రం రారు. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఈ స్టార్లు ఎంత కూడా ఒక తరం వచ్చిన వాళ్ళ తర్వాత మిగతా తరం వాళ్ళు రాజకీయాలు రావడానికి అంతగా ఇష్టపడతలేరు. రాజకీయాలకు దూరంగానే ఉంటూ, వ్యక్తిగతంగా దూరం ఉంటూ, కానీ రాజకీయ అనుబంధాలు, రాజకీయ స్నేహాలు చేస్తూనే ఉన్నారు. వాళ్ళ కుటుంబ పార్టీగా జనసేన పార్టీని వాళ్ళ కుటుంబ పార్టీగా చూసుకుంటారు. ఇటు తెలుగుదేశం పార్టీలోంచి ఏమో వీళ్ళు నందమూరి వంశం కూడా వాళ్ళ కుటుంబ పార్టీగా చూసుకుంటారు. మ్యాక్సిమం నందమూరి వంశంలో వాళ్ళకి ఇష్టం లేకపోతే రాజకీయాలకు దూరంగా ఉంటారు, కానీ వ్యతిరేకంగా అయితే మ్యాక్సిమం ఎవరు వెళ్ళరు. ఒక పురంధరేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు మాత్రమే తెలుగుదేశంకి వ్యతిరేకంగా ఆపోజిట్గా నందమూరి వంశం నుంచి లేదా నందమూరి కుటుంబం నుంచి బయటకున్నారు, కానీ ఆ తర్వాత ఎవరు కూడా అంత వ్యతిరేకంగా ఎవరూ లేరు. సో మెగాస్టార్ ఫ్యామిలీ అయితే ఇంతవరకు అయితే ఎవరు కూడా మెగా ఫ్యామిలీ కానీ అల్లు ఫ్యామిలీ కానీ ఒకే కాంపౌండ్గా చూసుకుంటే ప్రస్తుతానికి వీళ్ళు మాత్రం మొత్తం కూడా జనసేన పార్టీ వాళ్ళకు అనుకూలంగానే ఉన్నట్టుగానే ఆ పార్టీలోనే ఉన్నారు. భవిష్యత్తులో ఏం జరగబోతుందో మనం అయితే చెప్పలేము. ఇప్పుడు బ్రో సినిమాలో వచ్చినట్టు చిన్న సన్నివేశం వచ్చింది అంబటి రాంబాబు గారిది. అలా ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఏమైనా రాజకీయాల్లోకి వస్తే సేమ్ అల్లు అర్జున్ గారి సినిమాల్లో కూడా సేమ్ అలా అయినా సీన్స్ పెట్టి అలా చేస్తారంటారు అసలు? లేదు, ఇప్పుడు అల్లు అర్జున్ గారి మీద అంత బాధ్యత లేదు. అంటే ఇక్కడ బ్రో చిత్రం తాలూకు వివరాల్లోకి వెళ్తే బ్రో చిత్రం పవన్ కళ్యాణ్ పార్టీ అధ్యక్షుడిగా తనకు ప్రత్యక్ష రాజకీయాల్లో లోతైనటువంటి లింక్ ఉంది. కానీ అల్లు అర్జున్ గారు కేవలం కృతజ్ఞతాభావం లేదా బాధ్యతగా మామగారు కాబట్టి ప్రచారానికి హెల్ప్ అవ్వడానికి, లేదా ఒక వేవ్ క్రియేట్ చేయడానికి, లుక్ టర్న్ అవ్వడానికి, అయితే ప్రతిపక్షాల నుంచి ఇతర ప్రత్యర్థుల నుంచి లుక్ టర్న్ అవ్వడానికి ఆ ఫ్లేవర్గా వాడుకుంటారే, కానీ ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో రాడు. ఒకవేళ వస్తే ఇక తప్పదు. చిత్రాల్లో బ్రో చిత్రం మాదిరిగానే చిత్రం తాలూకు సినిమాలు ఎక్కడో అక్కడ డైలాగులు చెప్పడం, లేదా రాజకీయ క్యారెక్టర్ క్రియేట్ చేయడం, మళ్ళీ రాజకీయ నేపథ్యంలో ఉన్నటువంటి చిత్రాలు రావడం, ఇవన్నీ సహజమైనప్పటికీ అంత దూరం అల్లు అర్జున్ గారు వెళ్ళకపోవచ్చు. కేవలం భార్య స్నేహారెడ్డి వారి తండ్రి గారు బట్టి అది ఏ రాజకీయ పార్టీ అయినా ఆయన మీద బాధ్యతగా, కృతజ్ఞతగా చేస్తారు, అంతవరకే చూడాలి. కానీ మిగతా రాజకీయాల జోలికి వెళ్ళడు. ఎందుకంటే సహజంగా ఒక రాజకీయ జోన్లోకి వెళ్ళిన తర్వాత అభిమానులు కూడా క్లాష్ వస్తుంది, సినిమా తరహాలు క్లాష్ వస్తున్నాయి. మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ విషయంలో గతంలో సినిమా తాలూకు చిత్రం కథాంశాలకు ఇప్పుడు కథాంశాలకు మారిపోయి డిస్టర్బ్ చేసింది, సినిమా ఫ్లోను కూడా డిస్టర్బ్ చేసింది కూడా విశ్లేషకులు చెప్తున్నారు. అది కూడా వాళ్ళకు కూడా తెలుసు. సో అనవసరంగా సినిమాలో చేయాలి కాబట్టి రాజకీయాల్లో రాకుండా ఉండి సినిమాలా చేసుకునే దృక్పథం ఉంటే ఇంకా బాగుంటుంది. బహుశా మరి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన కూడా మారుతూ మనం చెప్పలేం. కాబట్టి ప్రస్తుతం ఉన్న టైం వరకు అయితే ఇప్పటి వరకు అయితే అల్లు అర్జున్ గారు ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే మద్దతుగా వస్తాడేమో, కానీ రాజకీయాల్లో ప్రత్యక్షంగా రాడు. నిజంగా కూడా చంద్రశేఖర్ గారు, ఈయన మామగారైన చంద్రశేఖర్ గారు నిజంగా పోటీ చేసే ఉద్దేశం ఉందా లేదని ఒక అంచనా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ నాగార్జున సాగర్ నియోజకవర్గము నోముల భరత్ రెడ్డి గారు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. అది కూడా కీలకం. బై ఎలక్షన్లో 2019 తర్వాత వాళ్ళ నోముల నరసింహయ్య గారు వాళ్ళ తండ్రి గారు నోముల అనూహ్యంగా హార్ట్ అటాక్తో చనిపోవడం, ఆ స్థానం వెకెట్ అవ్వడం. భరత్ రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు ఆ స్థానంలో. మరి భరత్ రెడ్డిని కాదని ఇతనికి చంద్రశేఖర్ రెడ్డి గారికి సీటు వస్తుందా అని మరి అలా కేసీఆర్ గారు మాట ఇచ్చారా? ఒకవేళ టీఆర్ఎస్ కాకపోతే ఇంకొకైనా పార్టీ బీజేపీ ఏమైనా మాట ఇచ్చిందా? లేకపోతే ఈ నోముల భరత్ గారు టీఆర్ఎస్ నుంచి జంప్ అయ్యి కాంగ్రెస్లోకి కానీ లేదంటే బీజేపీ పోతున్నాడా? రాజకీయ సమీకరణాలు ఏం జరుగుతున్నాయి? ఎందుకు ఈ వార్త వచ్చింది కూడా మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ నిజంగా నాగార్జున సాగర్ అయితే భరత్ రెడ్డి పరిస్థితి ఏమిటి, మరి భరత్ రెడ్డి పొజిషన్ ఏంటి, దానికి మరి ఇలాంటి చంద్రశేఖర్ రెడ్డి గారు నాగార్జున సాగర్ పోతే మరి భరత్ స్థానం ఏమైపోతుంది? ఇతర పార్టీలకు వీలిపోతున్నారు, వాళ్ళు ఈ పార్టీకి పోతున్నారు, అంతా నాగార్జున సాగర్ మొత్తం కకావికలం అయ్యే పరిస్థితితో దాపరిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.